ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇన్ని వాడుతున్నాం కదక్క, రిజల్ట్ ఎందుకు రావట్లేదు మాకు అని చెప్పి ఎవరైతే నన్ను అడుగుతున్నారో, మీరు ఒక్క రెమెడీనైనా కానీ 3 వారాల నుంచి 4 వారాల వరకు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసినా కూడా రిజల్ట్ రాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మనకుండే ప్రాబ్లమ్ని అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి మనకి ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం అనమాట. మనకి ఏవైతే మిస్ అయ్యాయో వైటమిన్స్, ప్రోటీన్స్, జుట్టుకు కావాల్సిన ఏవైతే తగ్గాయో అవి ప్రకృతి నుంచి మనం వాటికి అందిస్తున్నాం అనమాట, మన జుట్టుకి అందిస్తున్నాం. సో అటువంటప్పుడు కంటిన్యూస్గా 3 నుంచి 4 వారాలు కనుక మీరు యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది 100కి 1000% స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని మీరు 3 నుంచి 4 వారాలు యూజ్ చేయండి. అప్పుడు నాకు కామెంట్ చేయండి, ఓకే? దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ మందారం ఆకుల్ని తీసుకున్నానండి. మందారం ఆకులు అంటే రిచ్ ఆఫ్ బీటో కెరటిన్, వైటమిన్ సి, జుట్టుకు కావాల్సిన వైటమిన్ ఏ, ఇవన్నీ ఇంకా ఎన్నో రకాల వైటమిన్స్ తోటి నిండి ఉంటాయి అన్నమాట మందారం ఆకులు అనేవి. మనకి ఇందులో న్యాచురల్గా తేమ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి జిగురుగా కూడా ఉంటాయి మందారాకులు అనేవి. సో ఇవన్నీ కూడా మన జుట్టుకి చాలా అంటే చాలా అవసరం. జుట్టు పొడిబారిపోవడం కానీ, డాండ్రఫ్ ఉన్నా కానీ, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కానీ, జుట్టు బాగా డ్రైనెస్ ఎక్కువైపోయి అంటే చింపురు జుట్టుగా ఉంటుంది కదా, దాన్నంతా కూడా కంట్రోల్ చేసి జుట్టు సాఫ్ట్గా అవ్వడానికి, జుట్టు అనేది చాలా స్మూత్గా మనకి హెల్దీగా కనిపించడానికి మందారం ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా జుట్టు అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి మనకి మందారం ఆకులు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ మందారం ఆకుల్ని నేను ఇక్కడ ఒక గుప్పెడు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మందారం పువ్వులను తీసుకున్నాను. అవి కూడా రెడ్ కలర్వి ఒంటి రెక్క మందారాన్ని తీసుకున్నానండి. మనకి రిచ్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుందండి మందార పువ్వుల్లో. ఇది మనకి జుట్టుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. జుట్టు మనకి అంటే బాగా స్పీడ్గా గ్రోత్ అవ్వాలి అంటే మనకి స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరగాలి. సో మనకి మందార పువ్వులు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి ఫస్ట్ మనకి హెయిర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా కుదుళ్ళు గట్టి పడతాయి అన్నమాట. దానివల్ల మీకు ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. స్కాల్ప్ కండిషన్, pH బ్యాలెన్స్ అంటారు కదా, సో దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తుంది. జుట్టు మనకి చాలా హెల్తీగా నల్లగా పెరగడానికి మందారం పువ్వులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్ని కూడా క్యూర్ చేసి జుట్టు నల్లగా దృఢంగా పెరగడానికి మందార పువ్వులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందాక నేను చెప్పాను కదా, ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అండి. మందారం ఆకులు కానీ, మందార పువ్వులు కానీ ఎక్కువగా ఎవరు వాడుతూ ఉంటారో వాళ్ళ జుట్టు మీరు ఒక్కసారి గమనించండి, వాళ్ళ జుట్టు చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉండదు, జుట్టు బాగా స్ట్రాంగ్ అవుతుంది, కుదుళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ రూట్స్ అనేవి గట్టిగా ఉంటాయి, జుట్టు బాగా పొడవుగా నల్లగా ఉంటుంది, వాళ్ళకి తెల్ల జుట్టు ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ విధంగా నేను ఈ రెండింటిని కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువ వాటర్ అయినా, అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ వాటర్లో యాడ్ చేస్తాను కాబట్టి నేను వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను. సో ఇట్లయినా పట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఆకు పువ్వు యొక్క పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మరీ కాలిపోయే వాటర్ కాదు, గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇందులో నుంచి ఇప్పుడు ఆకులో నుంచి పువ్వులో నుంచి ఒక గమ్ములాగా రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఒక జెల్ ఎలా ఉంటుంది, ఆ జెల్ లాగా మనకి ఫ్లాక్స్ సీడ్స్ మనం బాయిల్ చేస్తే జెల్ ఎలా వస్తుందో అలా జెల్ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళని పోసుకున్న తర్వాత మీ హ్యాండ్ తోటి బాగా స్ప్రెడ్ చేసుకుంటే బాగా దాన్ని గట్టిగా పిసకండి. ఆ విధంగా పిసికినప్పుడు ఏమవుతుందంటే అందులో నుంచి జెల్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా నీట్గా స్మాష్ చేసేసేయండి. ఈ విధంగా 5 మినిట్స్ స్మాష్ చేసిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ అనేది పెట్టేసేసుకొని దాదాపుగా మీరు దీన్ని
4 అవర్స్ వరకు అంటే 4 గంటల వరకు దీని మీద ప్లేట్ పెట్టేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ 4 గంటల్లో మనకి చక్కగా అందులో నుంచి జెల్ అనేది రిలీజ్ అవుతుంది. నేను ఇప్పుడు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా తయారైపోతుంది. మనకి వాటర్ మొత్తం కూడా జెల్ లాగా అయిపోతుంది. సో దీన్ని ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి మరొక బౌల్లోకి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. దీన్ని మీరు వారంలో 2 సార్లు యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా యూస్ చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా కూడా దీన్ని వాడొచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మగవాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనకి దీనివల్ల ఇచ్చింగ్ రావడం కానీ, ఇంకా వచ్చేసి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడం కానీ, ఇటువంటి భయాలు, టెన్షన్స్ ఏమీ ఉండవన్నమాట. మీరు ఖచ్చితంగా నమ్మి ట్రై చేయండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. మీరు కంటిన్యూస్గా 3 వీక్స్ యూస్ చేశారంటే చాలు, డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంత మంచిగా ఇది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్ట్రైనర్ హెల్ప్ తోటి నీట్గా మనం మరొక స్పూన్ తీసుకొని దాన్ని కలుపుతూ ఉంటే మనకి జెల్ అనేది కొంచెంగా దిగుతూ ఉంటుందండి. కొంచెం ఈ జెల్ తీసుకునేటప్పుడే ప్రాసెస్ కొంచెం మీకు ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు పడుతుంది. బట్ ఈ విధంగా నేను కంప్లీట్గా జెల్ అంతా కూడా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న జెల్లులో నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేయబోతున్నాను. మీ దగ్గర కొబ్బరి నూనె లేదు అనుకోండి, వైటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా. సో వైటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా మీరు అంటే 2 టాబ్లెట్స్లో ఉండే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనె అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, సో అందుకని నేను ఇక్కడ కొబ్బరి నూనె చూపించాను. లేదు అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా పర్వాలేదు, ఓకేనా. జస్ట్ మనకి 3 ఇంగ్రీడియంట్సేనండి: మందారం ఆకు, మందారం పువ్వు, కొబ్బరి నూనె. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే చాలా పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అయితే మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం. హెయిర్ జెల్ అంటారు దీన్ని, ప్యాక్ కూడా కాదు. హెయిర్ జెల్ అయితే రెడీ చేసుకున్నాం. దీన్ని మీరు చక్కగా డ్రై హెయిర్ మీదనే, ఇందాక నేను చెప్పాను కదా, ఆయిల్ హెయిర్ మీదనే ఎలా కూడా అప్లై చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి న్యాచురల్ షాంపూ తోటి కానీ, లేదంటే కుంకుడుగాయలతోటి కానీ చక్కగా తలస్నానం చేయండి. ఇలా కంటిన్యూస్గా మీరు 3 వారాలు చేశారు అంటే కనుక జుట్టు చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది మీకు ఇన్స్టెంట్గా కంట్రోల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూస్ చేసుకుంటారు. ఇంకా మొదటిసారి ఎవరైనా ఛానల్లోకి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని పక్కన ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే న్యాచురల్ రెమెడీస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.